హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. అయితే చూడండి, 2 బ్లౌజులు అయితే ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఇవి లైనింగ్స్ మాత్రం ఐరన్ చేయలేదు. ఒక సిస్టర్ అయితే ఐరన్ చేసి పెట్టండి కటింగ్, అలా పెట్టకండి అని కామెంట్ అయితే చేసింది. కానీ ఇది ఒక్కసారి ఎక్స్క్యూజ్ చేసేయారు సిస్టర్ మీరు, ఎందుకంటే రాత్రి నుంచి పవర్ లేదు. ఈ బ్లౌజులు ఇప్పుడు ఇవ్వాలి ఇంకా, అందుకనే కటింగ్ అయితే చేసేస్తున్నాను. చూడండి ఇక్కడ తప్పదు ఇంక ఇటువంటి టైంలో. చూడండి, కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేసుకొని లైన్ అయితే వేసేసుకుంటున్నాను పావించి ఖర్చు కోసము. ఇవి స్టిచ్చింగ్ చేద్దామంటే కూడా కరెంట్ లేదండి. ఇంకా మామూలుగా పట్టెక్కిచ్చి మిషన్ తొక్కుతూ కుట్టిచ్చేసేయాలి. ఇంకా కటింగ్ అయితే చేసేస్తున్నాను ఇప్పుడు. చూస్తాను, ఒక గంట సేపు పవర్ వచ్చిందంటే కుట్టేస్తాను, పవర్ రాకపోతే మామూలు మిషన్ మీద కుట్టేస్తాను. చూడండి, ఇక్కడ పావించి ఖర్చుకు పెట్టేసుకొని సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, అది మిడిల్కి మర్చేసుకొని టైట్ కుట్టు దగ్గర ఒక డాటు, ఎక్స్ట్రా క్లాత్ దగ్గర ఒక డాటు, 1 ఇంచ్ వచ్చేసి బ్యాక్ ప్లీట్ కోసం పెట్టేసుకున్నానండి ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి చెస్ట్లో చూస్తున్నాను చూడండి, ఉక్స్ పట్టి ఉంటుంది కదా, అక్కడ నుంచి చంక కింద టైట్ కుట్టు వరకు చూసుకోవాలి. కరెక్ట్ వచ్చేస్తుందండి చెస్ట్. నేను ఈ మధ్యలో మొత్తం ఇలానే కుడుతున్నాను, చాలా బాగా వస్తున్నాయి బ్లౌజులు. చూడండి, నాకు 9 ఇంచులు వచ్చింది, పెట్టేసుకుంటున్నాను ఇక్కడ. ఇంకా మనం నడుము లూజ్కి 1 ఇంచ్ కలుపుకోవాల్సిన అవసరం లేదు. చెస్ట్ ఎక్కువగా ఉంది, నడుము తక్కువగా ఉందా చూసుకోవాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా వచ్చేస్తుంది. అక్కడ ఒక లైన్ వేసేసుకొని ఎడ్జ్కు ఎక్స్ట్రా క్లాత్కి ఒక లైన్ అయితే వేసేసుకున్నాను. మనం బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, మిడిల్కి టేప్ పెట్టి ఇలా మర్చేసి మధ్యలోకి ఎంతైనా రానివ్వండి. అటు 1/2 ఇంచు, ఇటు 1/2 ఇంచు, 1 ఇంచు వెడల్పుతో 4 ఇంచుల పొడవుతో డాట్ అయితే వేసేసుకున్నాను ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవు బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు చూసుకొని ఒక మార్కింగ్ చూడండి, ఇక్కడ ఖర్చుతో కలిపి పెట్టేసుకున్నాను డాట్, మార్కింగ్ అయితే వేసేసుకున్నాను. నెక్ లూజ్ వచ్చేసి ఈ సైజుకి 2 మీద 2 గీతలు అలా పెడుతున్నానండి. ఇది వచ్చేసి 32 సైజ్ నడుము లూజ్, అందుకని చెప్పేసి నేను 2 మీద 2 గీతలు పెట్టాను. 2.5 పెట్టామనుకోండి షోల్డర్ జారిపోతుంది అనమాట, సన్నగా ఉంటారు కదా, షోల్డర్ జారిపోతుంది. అందుకని చెప్పేసి 2 మీద 2 గీతలు పెట్టాను. షోల్డర్ వచ్చేసి కస్టమర్ చాయిస్. అయితే ఒకసారి మళ్ళీ నేను నడుము లూజ్ చెక్ చేసుకుంటున్నాను, ఎందుకంటే బ్యాక్ పార్ట్ ఎక్కువగా ఉంది, ఫ్రంట్ పార్ట్ తక్కువగా ఉందన్నమాట. అందుకని నడుములు చెక్ చేసుకుంటే నాకు 32 వచ్చిందండి, కరెక్ట్గానే వచ్చేసింది. ఇంకా దీనికి వచ్చేసి చూస్తున్నారు కదా, షోల్డర్ ఎంత ఉందో అంత, సైజ్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత పెట్టేసుకొని మనం ఖర్చు ఎంత పట్టుకుంటాం అనేది చూసుకొని పెట్టేసుకోవాలి. సైడ్ కుట్ల వైపు అయితే నేను ఇలా క్లాత్ పెట్టి సైజ్ బ్లౌజ్ పెట్టి చెక్ చేశాను, కానీ 5.5 ఇంచులు అయితే సరిపోతుందండి. 5.5 ఇంచులకు చంక డౌన్ అయితే చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. చిన్న సైజే కదా, అంటే మీడియం సైజుకి తీసుకోవచ్చండి, 32 సైజ్ కదా, 30 లోపల ఉంటే చిన్న సైజుకు తీసుకోవచ్చు బ్లౌజ్ని. చూడండి, ఇక్కడ బాక్స్ షేప్ అయితే వేసేసి 1.5 ఇంచుకి ఒక మార్కింగ్ వేసేసుకొని ఈ మార్కింగ్ని కలుపుకుంటూ ఇలా ఆమ్ రౌండ్ షేప్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ మళ్ళీ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకొని నెక్ కింద పావించి ఖర్చుకి పైన పావించి ఖర్చు కోసం పెట్టేసుకొని, పైన వచ్చేసి మనం 2 మీద 2 గీతలు పెట్టాం కదా, కింద వచ్చేసి 2.5 ఇంచులు పెడుతున్నానండి ఇక్కడ నేను, సరిపోతుంది. వీళ్ళు నెక్ అనేది మరీ డీప్గా ఏమీ వేసుకోరనమాట, అందుకని చెప్పేసి కింద వచ్చేసి 2.5, పైన వచ్చేసి 2 మీద 2 గీతలు పెట్టేసుకొని రౌండ్ షేప్ నెక్ షేప్ అయితే ఇచ్చేసుకుంటున్నాను ఇక్కడ. ఇప్పుడు ఆమ్ రౌండ్ చెక్ చేసుకుంటున్నాను చూడండి. నేను ఆమ్ రౌండ్ వచ్చేసి 8 ఇంచులు వచ్చిందండి. చూడండి, ఇక్కడ నేను చెక్ చేసుకుంటున్నాను సరిపోతుందా లేదా అని. కరెక్ట్గా సరిపోయిందండి నాకు. 8కి ఒక గీత అలా తక్కువగానే ఉంది నాకు సైజ్ బ్లౌజ్కి వచ్చేసి, కానీ నేను 8 ఇంచులు చెప్పేశాను కదా మీకు ఇక్కడ. చూడండి, మళ్ళీ చెక్ చేసుకొని కూడా మీకు చూపిస్తాను ఇక్కడ. చూడండి, 8 ఇంచులకు ఒక 2 గీతలు తక్కువగా ఉందండి, సరిపోయింది, మనకు కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. చూడండి, ఇక్కడ కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. ఇంకా ఎలా అయితే డ్రాయింగ్ వేసామో అలా నీట్గా కట్ చేసుకుందాము. నేను కెమెరా అనేది అటువైపున పెట్టి తీస్తుండడం వలన మీకు నెక్ కట్టింగ్ చిన్నగా అనిపించవచ్చు, కానీ చిన్నగా ఏమీ ఉండదండి, పెద్దగానే ఉంటుంది. ఇలా వేసి కట్ చేసుకోవడం వల్ల ఫుల్ క్లాత్ అంతా పడుతుంది, నీట్గా కనిపిస్తుందని. ఇలా కాకుండా ఇంకా వేరే విధంగా వేసుకొని కట్ చేయండి అంటే వేరే విధంగా ట్రై చేస్తాను, చెప్పండి మీకు క్లియర్గా లేకపోతే ఒకసారి కామెంట్ చేయండి క్లియర్గా ఉందా లేదా అని. చూడండి, ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది కదా, మనం 2 ఒకేసారి పెట్టాం కాబట్టి సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి.
సైడ్ వైపున కొంచెం ఎక్స్ట్రాగా ఉందని నేను ఆమరం దగ్గర కొద్దిగా తీసేస్తున్నాను. చూడండి ఇక్కడ కటింగ్ అయిపోయింది. ఇప్పుడైతే టక్స్ అయితే పెట్టేసుకుందాం. బ్యాక్ ఫిల్ట్ వేసే దగ్గర, చంక టైట్ కుట్టు దగ్గర, నడుము టైట్ కుట్టు దగ్గర ఇలా టక్స్ పెట్టేసుకుంటే మనకు కుట్టేటప్పుడు కొద్దిగా ఈజీగా ఉంటుందన్నమాట. చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తాను. చూడండి ఇక్కడ ఐరన్ అయితే చేస్తే నీట్గా కనిపించేదండి, కానీ ఏం చేస్తాం, నైట్ నుంచి పవర్ అనేది లేదు అసలు. చూడండి ఇక్కడ ఇలా నీట్గా 4 ఫోల్డింగ్స్ చేసేసుకుంటున్నాము. 2 బ్లౌజులు కదా, కొంచెం మందంగానే అవుతుంది. చూడండి ఇక్కడ ఎక్స్ట్రాగా ఉంది కింది వైపున, అది తీసేద్దామని చెప్పేసి అది ఎక్స్ట్రా ఉన్నది ఎక్స్ట్రాగానే పెట్టేసి పైన వచ్చేసి ఒక లైన్ అయితే వేసేసుకున్నాను స్ట్రెయిట్గా, హెచ్చు తగ్గులు లేకుండా కటింగ్ కోసం. చూడండి ఇక్కడ హెచ్చు తగ్గులున్న క్లాత్ మొత్తం కట్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం, ఇది వచ్చేసి బ్లౌజ్కి వచ్చేసి లేస్ వచ్చిందండి, అందుకని చెప్పేసి నేను 1/2 ఇంచుకే ఖర్చుకు పెట్టాను. అన్లోడింగ్ చేస్తాను కదా అని చెప్పేసి 1/2 ఇంచు ఖర్చుకు పెట్టుకొని సైజ్ బ్లౌజ్ పొడవు ఎంత ఉందో అంత ఫస్ట్ పెట్టేసుకుంటున్నాను ఇక్కడ. అయితే సైజ్ బ్లౌజు అంత కరెక్ట్గా లేదండి మెజర్మెంట్స్. చూడండి హ్యాండ్ పొడవు పెట్టేసుకొని చంక డౌన్ గీసుకుంటే ఎంత వచ్చిందంటే 4 ఇంచులు చంక డౌన్ వచ్చిందండి. 4 ఇంచుల పైనే వచ్చింది కిందికి. ఇంకా నాకు ఇది కరెక్ట్ కాదని చెప్పేసి నేను 3.5 ఇంచులకు చంక డౌన్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ. మరి అంత వస్తే బ్లౌజ్ పట్టేస్తుంది అనమాట, చంకలోకి వెళ్ళిపోతుంది వేసుకున్న తర్వాత. అందుకని నేను 3 ఇంచులకి మార్కింగ్ వేసేసాను. ఎందుకంటే 6 ఇంచులు ఉంది బ్లౌజ్ పొడవు వచ్చేసి, హ్యాండ్ పొడవు వచ్చేసి 3 ఇంచులు చంక డౌన్ పెట్టేసుకొని చంక టైట్ కుట్టు 2 గీతలు తక్కువ 8 ఇంచులకు పెట్టేసుకొని పైన వచ్చేసి 1 ఇంచ్ అండి, హ్యాండ్ దగ్గర 1 ఇంచ్ పెట్టేసుకొని చంక టైట్ కుట్టు నుంచి ఇలా టేప్ పెట్టేసి మడిచేసుకుంటే మిడిల్కి ఎంతైనా రానివ్వండి, అక్కడికొక డాట్ పెట్టి లైన్ వేసేసుకొని ఆ డాట్ ఆ బాక్స్ మూల షేప్ ఉంది కదా, అక్కడ నుంచి 1.5 ఇంచుకి ఒక మార్కింగ్ వేసేసుకొని ఈ 1 ఇంచు మనం మిడిల్లో పెట్టిన డాటు రెండింటిని కలుపుకొని ఇలా స్కేల్తో అయినా కరువు గీసుకోండి, లేదా మీకు హ్యాండ్తో ప్రాక్టీస్ ఉందంటే హ్యాండ్తోనైనా కరువు గీసుకోండి. నేను హ్యాండ్తోనే ఇంకా పర్ఫెక్ట్గా గీయగలను, కాకపోతే స్కేల్ కూడా వాడితే మీకు వీడియోలో నీట్గా ఉంటుంది కదా, కొత్తగా నేర్చుకునేవారు అలాగే వాడి పర్ఫెక్ట్గా కొట్టుకుంటారని చెప్పేసి వాడాను. చూడండి ఇక్కడ వచ్చేసి నేను పైన కుచ్చులు పెడదాం అనుకున్నాను, బ్లౌజ్కి పెట్టమన్నారు, అందుకని 2 ఇంచుల పొడవు 3 ఇంచుల వెడల్పు తీసుకున్నానండి. కొంచెం కుచ్చు ఎక్కువగా కావాలన్నారు. ఇంకా అక్కడ రౌండ్ షేప్ అయితే ఇచ్చేస్తున్నాను. చూడండి చిన్న బుట్ట హ్యాండ్స్ అనమాట. ఇప్పుడు ఎలా అయితే డ్రాయింగ్ వేసానో అలా కట్ చేస్తున్నాను. 2 బ్లౌజులకి సేమ్ పెట్టమన్నారు కాబట్టి 2 ఒకేసారి వేసి కట్ చేస్తున్నాను. ఒకవేళ వేరువేరుగా చెప్తే మాత్రం ఇలా వేసి కట్ చేయకండి, అప్పుడు హ్యాండ్స్ విడివిడిగా తీసి ఏ బ్లౌజ్కి ఏ డిజైన్ పెడుతున్నారో చూసుకొని కట్ చేసుకోండి. చూడండి ఇక్కడ అయిపోయింది. సైడ్కున్న ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసేసాను. చంక దగ్గర ఒక టైట్ కుట్టు దగ్గర ఒక టక్స్, షోల్డర్ దగ్గర ఒక టక్స్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం కర్వ్ తీస్తాం కదా, లోతు తీస్తాం కదా, ఇప్పుడైతే తీయట్లేదండి, నేను తర్వాత కుచ్చి పెట్టుకున్న తర్వాత తీద్దాంలే అని చెప్పేసి అది పక్కన పెట్టేశాను. మిగిలిన క్లాత్లో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాను. చూడండి ఇక్కడ ఇలా నీట్గా వేసేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తాను. చూడండి ఐరన్ చేస్తే మీకు చూడడానికి నీట్గా ఉండేది, కాకపోతే పవర్ లేకపోవడం వల్ల ఇంక ఇవి ఇవ్వాల్సినవి కదా, కుట్టిన తర్వాత అయినా చేయొచ్చులే పవర్ వస్తాయని చెప్పేసి అలాగే వేసి కట్ చేస్తున్నాను. చూడండి ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కోసం పెట్టేసుకొని నీట్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనం డ్రాయింగ్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఇలా సైడ్ వైపున కొద్దిగా ఎక్స్ట్రాగా వేసుకున్నాను. చూడండి ఇలా మొత్తం వేసేసుకొని బ్యాక్ పార్ట్ తీసేసుకోవాలి. చంక దగ్గర వచ్చేసి ఇలా బాక్స్ షేప్ ఎల్ షేప్ వేసేసుకొని దాని లోపల 1/2 ఇంచ్ లోతు అనేది కంపల్సరీగా ఉండాలండి. ఏ సైజు వారికైనా కూడా 1/2 ఇంచ్ లోతు అనేది ఇక్కడ తీసుకోవాలి, 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పొడవు చెక్ చేసుకుంటున్నాను. చూడండి నాకు వచ్చేసి 12.5 వచ్చింది, నేను పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ ఫ్రంట్ పొడవు వచ్చేసి అక్కడ ఒక లైన్ అయితే వేసేసుకుంటున్నాను. చూడండి ఇలా ఈ లైన్ వేసుకోండి, కరెక్ట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్ అనేది. నేను స్టార్టింగ్లో చేసిన మిస్టేక్ ఇదే, ఈ లైన్ వేసుకోకుండా కట్ చేయడం వల్ల హెచ్చు తగులుగా వచ్చేది. అప్పుడు చూడండి సైడ్ వైపున ఒకసారి చెక్ చేసుకుంటున్నాను, కొంచెం కిందికి దిగిందనమాట.
మనం ఈ సైడ్ వైపున చూసుకోకపోతే సైడ్ కుట్లు వేసేటప్పుడు తగ్గుతుంది. అందుకని కంపల్సరీగా చూసుకోండి. ఇలా ప్రతిదీ చూసుకొని స్టిచ్చింగ్ చేస్తే మీరు నిన్న మొన్న నేర్చుకున్న సరే బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుడతారనమాట. చూడండి ఇక్కడ ఫ్రంట్ నెక్ అయితే చెక్ చేసుకుంటున్నాను. అది ఉక్స్ సైడేనండి, చూస్తున్నారు కదా. నాకు వచ్చేసి 6.5 వచ్చింది, పెట్టేసుకుంటున్నాను ఇక్కడ. 6.5కు మార్కింగ్ అయితే ఫ్రంట్ నెక్ కోసం వేసేసాను ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి కుట్టిన తర్వాత ఎంత ఉందంటే 3 ఇంచెస్ ఉంది. నేను ఇంకా 1 ఇంచ్ కలుపుకొని 4 ఇంచెస్ పెడతానండి, ఇంకా సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి క్రాస్ బిల్ట్ షేప్ అయితే ఇచ్చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఇలా మనం మీరు లైన్ వేసుకున్నాం కదా, ఆ లైన్ మీద నుంచి ఇలా డాట్ వచ్చేసి 2.5 ఇంచులకు ఒక డాటు, 2 ఇంచుల గ్యాప్తో ఒక డాటు, పొడవు వచ్చేసి 2.5 ఇంచులండి. మెయిన్ డాట్ పొడవు వచ్చేసి, వెడల్పు వచ్చేసి 2 ఇంచులు. ఉక్స్ పట్టి దగ్గర మిడిల్లో ఇలా ఎంతైనా ఉన్నాను, మిడిల్లో 2.5 ఇంచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఆమ్ రౌండ్ సైడ్ వచ్చేసి మెయిన్ డాట్ని బేస్ చేసుకుంటే ఆమ్ రౌండ్ సైడ్ ఉండే డాట్ ఈజీగానే వచ్చేస్తుందండి. ఇప్పుడు చూడండి ఎలా అయితే డ్రాయింగ్ వేసానో అలా నీట్గా కట్ చేసుకుంటున్నాను చూడండి. మొత్తం ఇది కూడా ఇలా మనం 2 బ్లౌజులు కట్ చేస్తున్నాం కదా, ఇంకొక హ్యాండ్ హెల్ప్ తీసుకుంటూ కట్ చేయాలండి. అలా హ్యాండ్ పెట్టేసుకొని అటు ఇటు వెళ్ళకుండా పట్టేసుకొని కట్ చేయాలన్నమాట. కొంచెం తేడా వచ్చినా 2 బ్లౌజులు పాడైపోతాయి, అందుకని జాగ్రత్తగా కట్ చేయాల్సి ఉంటుంది. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి మొత్తం. చూస్తున్నారు కదా ఇక్కడ ఇలా నీట్గా కట్ చేసేసుకొని డాట్స్ దగ్గర అయితే వచ్చేసి టక్స్ పెట్టేసుకుందాం. మనము టక్స్ అయితే పెట్టేస్తున్నాను చూడండి. ఇక్కడ మెయిన్ డాట్ కోసము, ఉక్స్ దగ్గర ఉన్న డాట్ కోసము, ఆమ్ రౌండ్ సైడ్ ఉన్న డాట్ కోసము టక్స్ అయితే పెట్టేసుకుంటే మనకు బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయినట్టేనండి. క్రాస్ బెల్ట్లు అయితే కట్ చేసేది చూస్తాను, ఇది ఒకటి చూస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని క్రాస్ బెల్ట్ ఎంత పడుతుంది అనేది చెక్ చేసుకొని తీసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పెట్టేసాను చూడండి. బ్యాక్ పార్ట్ మీద సైడ్ వైపున ఎంత ఉందనేది చెక్ చేసుకుంటే నాకు 2 ఇంచుల మీద 2 గీతలు ఉంది. ఇంకా నేను దాని ప్రకారం క్రాస్ బెల్ట్లు అయితే తీసుకుంటున్నాను ఇక్కడ. అలాగే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తారని అనుకుంటున్నాను. వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్.